దయచేసి మీ రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. అందరూ మీ రెండు కరములు పరలోకం వైపు చాపి, ప్రభువా నా కుటుంబం ఆశీర్వదించండి అయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించండి అయ్యా, నా బిడ్డలకు రక్షణ దయచేయి ప్రభువా. వారి విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, చేతి పనుల్లో తోడుగా ఉండండి అయ్యా. వాళ్ళకు సమాధానం ఇవ్వండి అయ్యా. నా బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. వారు మనసు ఇవ్వండి అయ్యా. పాప క్షమాపణ దయచేయి ప్రభువా. అలాగే నూతన మంది నిర్మాణంలో నా వంతుగా నేను ఏం చేయాలో నాకు బయలుపరచండి అయ్యా. దేవా స్లాబ్ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. స్లాబ్ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ప్రభువా స్లాబ్ కొరకే నేను ఏం చేయాలో ఏమి ఇవ్వాలో నాకు బయలుపరచండి అయ్యా. దయచేసి అందరూ ఆ రీతిగా ప్రార్థన చేసుకుంటానికి మీకు అవకాశం ఇవ్వబడుతూ ఉంది. దయచేసి ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ప్రభువుని వేడుకోండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందరైతే ఈ సందేశం విని కన్నీటితో మొరపెడతా ఉన్నారు, దేవా నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అని గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యములో ఉన్నట్లుగా దేవా ఆ రీతిగా మొరపెట్టగలిగే వీటిలోనికి మమ్మల్ని లేవనెత్తండి నాయన. మీరే కరుణించండి బాబు. తోడుగా యేసుక్రీస్తు నామములో కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుని వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.